ఆయన ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. చెప్పు. నా ఆవకాయ బిర్యానీ అసలు సినిమా చూసినంతసేపు మీ ఆటో గెలవాలని అనుకునే వాళ్ళము. అసలు ఎలా అనిపించింది ఆ మూవీ? ఇప్పటికి కూడా క్లాసిక్గా మేము చూడాలనుకుంటున్నాం. ఒక బిర్యానీ నాకు ఎప్పటికీ స్పెషలే. అసలు ఆ సినిమా చేసినప్పుడు ఆటో వాళ్ళ కథ ఆ, ఆటో ఆటో వాళ్ళ కథ చెప్పడం జనరల్గా ఎవరు చెప్పలేదు అప్పటికి. సో ఆ కథ చెప్పాలని ఎంత ఎక్సైట్మెంట్ ఉండిందో ఆ టైంలో. నిద్రలు మానుకొని ప్రతి ఒక్క ఆ, ఆటో వాళ్ళతో తిరిగి వాళ్ళతోటి ఇన్ఫాక్ట్ ప్రొడక్షన్ అప్పుడు ఆ, ఆటోలో రోజు సాయంత్రం షూటింగ్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్లో అంటే జీప్ వ్యాన్లు ఉంటాయి కదా, అవి లేట్ అయిపోయి అవి వెళ్ళిపోతే మళ్ళీ ఆటోలో వేసుకొని వెళ్ళేవాడిని. సో చాలా కష్టపడ్డాం. చాలా అద్భుతమైన అంటే విలేజ్ స్టోరీ అలాంటి ఒక కథ మళ్ళీ అలాంటి చెప్పాలని ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అర్జున్ రెడ్డి మూవీ ఇప్పటికి కూడా సెన్సేషనల్. అందులో మీరు చేశారు. ఇప్పుడు అర్జున్ రెడ్డి 2 మూవీ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంది? అది డైరెక్టర్ని అడగాలి నాకు. నాది ఇప్పుడు ఇప్పుడు తెలిసి అదేం లేదు అని. బట్ యా, వీ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. సందీప్ తోటి ఎప్పుడు ఇట్స్ ఫన్ డూయింగ్ విత్. ప్రభాస్ చాలా సినిమాలు చేసిన ఇప్పుడు స్పిరిట్ మూవీ గురించి అందరు వెయిట్ చేస్తారు. అందులో మీరు ఏమైనా రోల్ చేస్తున్నారు? దెన్ నువ్వు డైరెక్టర్ అడగాల్సిన నన్ను అడుగుతున్నావు. లేదు, ప్రస్తుతానికి నాకేం అట్లాంటి ఆఫర్ ఏం రాలేదు. పౌజీలో చేస్తున్నారని చెప్పారు కదా, ఒక పౌజీ గురించి చిన్న అప్డేట్ ఏమైనా చెప్తారా? నేను ఆ సినిమా గురించి అసలు ఫౌజీ సినిమా టైటిల్ కూడా కాదు అది. అదే బయట మార్కెట్లో చేస్తుంది. బట్ యా, ప్రభాస్ గారు హను సినిమాతో చేస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా అన్నారు కదా, అది ఎక్కడ చేశారు మీరు అసలు లొకేషన్? హైదరాబాద్లో జరుగుతుంది షూట్. యా, హైదరాబాద్ జరుగుతుంది ప్రస్తుతం, కరెంట్ జరుగుతుంది ఇప్పుడు షూట్. అండ్ యా, ఆయన పోలీస్ గెటప్ వేస్తున్నారు కదా. సో యా, ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ అన్నది? ఆయనది ఎప్పుడు ఫస్ట్ నుంచి ఆయనతో చేసినప్పుడల్లా చిన్న ఆప్యాయత ఉంటుంది ఆయనతో చేస్తున్నప్పుడు. అంటే ఒక బ్రదర్ ఫీలింగ్లా ఉంటుంది. ఆయన డిప్యూటీ సీఎం అయినా కూడా కలవగానే ప్రశ్న, హే కమల్ ఎలా ఉన్నావు అని చెప్పి అంటే ఒక చిన్న ఫ్రెండ్లీ ఇది ఉంటుంది. ఇప్పటికీ అలా ఉన్నారు ఆయన. సో వెరీ నైస్. అంటే మాకు చాలా ఎక్సైటింగ్ ఉంటుంది ఆయన చూసి ఆయనతో చేయడం. బట్ హీస్ బీన్ వెరీ డౌన్ టు ఎర్త్. ఆయన ఎప్పటికీ ఏదన్నా అంటే మాకు ఎప్పుడు ముందు నుంచే తెలుసు ఆయన చాలా ఎక్సైటింగ్గా ఒక దేశం గురించి ఒక సమాజం గురించి ఏదో చేయాలని ఎప్పుడూ ఎక్సైటింగ్ మాట్లాడుతుండేవాళ్ళు. ఇప్పుడు అంటే మాకు ఎప్పుడు ప్రజలకు తెలిసింది కాబట్టి ఐ థింక్ యా. పోలీస్ క్యారెక్టర్ అనగానే గబ్బర్ సింగ్ గుర్తుకొస్తుంది పవన్ కళ్యాణ్ గారిది. అందులో ఎలా ఉండబోతుంది? గబ్బర్ సింగ్ మించి ఉంటుందా ఉస్తాద్ భగత్ సింగ్? అది సినిమా ఇంకా చాలా టైం ఉంది, షూటింగ్ జరుగుతుంది. సో దాని గురించి పెద్ద చెప్పలేను నేను. నెక్స్ట్ ఏమేమి మూవీ చేస్తున్నారు? అది ఈ రెండు జరుగుతున్నాయి. ఒకటి ఒసే అరుంధతిని చేశాను, అది సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది, థియేటర్కి రిలీజ్. అండ్ ఇంకెవరు అని ఒకటి చేశాను. ఒకటి షూట్ అంటే పేరు పెట్టలేదు ఇంకా, అమలాపురం బ్యాక్డ్రాప్లో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒకటి ఫ్యామిలీ డ్రామా ఒకటి చేసాం. అది చాలా బాగా వచ్చింది. అది కూడా గోయింగ్ ఆన్.